హాయ్ సిస్టర్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంతకుముందు వీడియోలో కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ను బ్యాక్ పార్ట్ను ఈజీగా ఎంత సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చో 2 మినిట్స్లో ఎలా స్టిచ్ చేసుకోవచ్చో చూపించిన 2 నిమిషాలలో అయిపోతుంది. ఇప్పుడు హ్యాండ్ కూడా అంతే 2 నిమిషాలలో ఎలా కుట్టుకోవాలో చూద్దాము. ఇలా మనకు హ్యాండ్ అనేది బార్డర్ సైడ్ కింది సైడ్ ఒక 1/2 ఇంచ్ ఉండేటట్లు చూసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేయండి. 1/2 ఇంచ్ కుట్లలోకి కావాలి, అందుకనే ఎగ్జాక్ట్లీ 1/2 ఉండేటట్టు చూసుకొని కట్ చేయండి. తర్వాత ఇప్పుడు ఈ మెయిన్ క్లాత్ ఉంది, హ్యాండ్ ఉంది కదా, దాన్ని ఇలా మడిచి ఇలా బార్డర్స్ అనేవి 2 సైడ్స్ సమానంగా ఉండేటట్టు మడవండి. మడిచేసి ఇప్పుడు పై వైపున ఇలా గుర్తు అనేది పెట్టుకోండి. అప్పుడు మనకు బార్డర్ అనేది కింది సైడ్ సమానంగా హ్యాండ్కు వచ్చేస్తుంది. తర్వాత ఇలా మధ్యలో హ్యాండ్ మధ్యలో గుర్తు పెట్టినాం కదా, ఇలా అంటే ఈ మంచి సైడ్ అనేది హ్యాండ్ లోపలికి పోనివ్వండి. పైన మనకు డిజైన్ చూడండి రివర్స్లో కనిపిస్తుంది. అంటే మనకు ఈ రివర్స్ అనేది పైకి ఉండాలి. చూడండి ఇప్పుడు లైనింగ్ కూడా చూపిస్తున్నా. ఈ లైనింగ్ ప్లస్ హ్యాండ్ డిజైన్ వేయించిన హ్యాండ్ ఉంది కదా, అవి 2 కూడా కింది సైడ్ సమానంగా ఉండాలి. ఎందుకంటే కింది సైడ్ కుట్లలోకి 1/2 ఇంచ్ పోతుంది కదా, అందుకే మీరు ఇలా సమానంగా కింది సైడ్ పెట్టుకోండి. ఒక పిన్ అయితే కదలకుండా పెట్టేయండి. ఎందుకంటే మనకు బార్డర్స్ అనేది అటు సైడు ఇటు సైడు చూసుకొని మధ్యలో గుర్తు పెట్టుకొని ఇప్పుడు పిన్ అనేది పెట్టుకున్నాం కాబట్టి కదలకుండా ఒక పిన్ పెట్టుకొని కరెక్ట్గా ఇప్పుడు రివర్స్ అనేది మనకు పైకి కనిపిస్తుంది కదా, దానికి ఒక ఇదిగోండి కరెక్ట్గా డిజైన్ ఎక్కడికి ఉందో దాని పక్కన ఇలా కుట్టుకుంటూ రండి. మీరు కుట్టేటప్పుడు హ్యాండ్ డిజైన్ పైకి పోవద్దు, అలానే అటు సైడు క్లాత్ మీదికి కుట్ట అనేది పోవద్దు. కరెక్ట్గా డిజైన్ కిందికి దాని అంచు పోంటే కుట్టుకుంటూ రండి. చాలా సింపుల్గా అయిపోతుంది. హ్యాండ్ అనేది ఇదిగోండి పిన్ను తీసేస్తే మనకు ఇలా కుట్ట అనేది వస్తుంది. ఇప్పుడు దీన్ని రివర్స్ చేసి ఇదిగోండి లైనింగ్ మీద ఒక కుట్టేయాలి. అయితే ఈ చిన్న హాఫ్ ఇంచ్ క్లాత్ ఉంది కదా, అది అంటే లైనింగ్ సైడ్ అనుకొని ఇప్పుడు కరెక్ట్గా లైనింగ్ మీద బార్డర్ ఉంది కదా, అంటే లైనింగ్ ఉంది కదా, కరెక్ట్గా లైనింగ్ ఎడ్జ్కే కుట్టుకుంటూ రండి. ఈ కుట్టు కూడా ఇలా డిజైన్ బార్డర్ మీద పడొద్దు, అలానే అటు కూడా పడొద్దు. కరెక్ట్గా లైనింగ్ ఎడ్జ్ కుట్టుకుంటూ రండి. కుట్టుకుంటూ వచ్చి ఇలా లోపలికి తీయండి. అప్పుడు నీట్గా చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో అసలు. ఇలా నీట్గా అవుతుంది. అయితే ఇక్కడ కూడా మీరు కుట్టేటప్పుడు ఇలా బార్డర్కి డిజైన్కి మధ్యలో ఒక కుట్టు అనేది వేసుకుంటూ రండి. అప్పుడు మనకు అసలు కుట్టు వేసినట్టు కూడా కనిపించదనమాట. ఇదిగోండి ఇలా ఒక 1/2 ఇంచు మనకు ఆ బార్డరు డిజైన్ ఉంది కదా, అలా ఒకవేళ మీకు ఇక్కడ ఏమైనా స్టోన్స్ కనుక అంటించి ఉంటే ఆ స్టోన్స్ అనేవి తీసేయండి. తీసేసి ఇలా నీట్గా కుట్టు వేసుకుంటూ రండి. మనకప్పుడు క్లాత్ అనేది కూడా జారకుండా ఉంటుంది. చూడ్డానికి కూడా అసలు కుట్టు వేసినాం అన్నది కూడా అనిపించదనమాట. చాలా ఇదిగోండి ఇలా వస్తుంది. చాలా నీట్‌గా వచ్చింది కదా! చాలా సింపుల్‌గా ఇలా డిజైన్ చేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా సింపుల్‌గా డిజైన్ చేసుకోవచ్చు. చూడండి ఇలా మధ్యలోకి మళ్ళీ ఒకసారి చూపిస్తున్నా నేను. ఇలా మధ్యలోకైతే కుట్టుకుంటూ రావాలి. ఇదిగోండి ఇప్పుడు అర్థమైంది కదా మీకు. మళ్ళీ ఇంకొకసారి మీకు అర్థం కావాలని నేను ఇదే బ్యాక్ నెక్ కూడా కుట్టేటప్పుడు ఇలాగే చూపించిన. హ్యాండ్ అనేది సేమ్ అంటే బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కూడా ఎలాగ కుట్టినామని క్లియర్గా చెప్పినా అండి. అది కూడా వీడియో ఉంది, ఒకసారి చూసేయండి. చిన్న చిన్న వీడియోలండి, మీకు క్లియర్గా అర్థమవుతుందనమాట. చాలా సింపుల్. 2 హ్యాండ్స్ కూడా ఇలా కుట్టేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.